10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ 2 గంటలు హరీష్ రావు మాట్లాడతారు, 2 గంటలు కేటీఆర్ మాట్లాడతారు, 2 గంటలు కేసీఆర్ మాట్లాడతారు. ఎవరు నోరిప్పినా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడతారు? నంబర్ 1 తెలంగాణ, నంబర్ 1 తెలంగాణ, నంబర్ 1 తెలంగాణ. నేను అంటున్నా వాళ్ళు నంబర్ 1 కాదని మట్ట కలిసిపోయింది. మరి ఈయనేమవుతాడని చెప్పి అడుగుతున్నాడు. ఆనాడు నంబర్ 1 అన్న సీఎం ₹1,00,000 రుణమాఫీ చేయకుండా ఎలకల పడ్డాడు. 4.5 ఏళ్ల తర్వాత హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్మితే వచ్చిన పైసలు, హైదరాబాద్ లో భూములు అమ్మితే వచ్చిన పైసలు 2 కలిపి రైతు రుణమాఫీకి ఇస్తే వడ్డీకే సరిపోయినాయి తప్ప అసలు తేరిందా రైతులారా ఆలోచించేయమని చెప్పుకోతున్నా. మరి అంత పెద్ద తురుం ఖాన్, అంత పెద్ద నంబర్ 1 ముఖ్యమంత్రి ₹1,00,000 రుణమాఫీ చేయకపోతే 24,000 కోట్ల రూపాయలు అప్పు కట్టకపోతే ఇవాళ 34,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని 2 లక్షల వరకు ఒకే సంవత్సరం చేయగలిగే సత్తా నీకుందా? రేవంత్ రెడ్డి గారు ఇది సమాధానం చెప్పిన దమ్ముందని చెప్పి అడుగుతా ఉన్నా. నిన్ననే ఛాలెంజ్ చేస్తాడు. ఈ రైతు బంధును ఒకే సంవత్సరం 2 లక్షల లోపు అమలు చేస్తే ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. వస్తారా? దమ్ముంటారా అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది దమ్ములే. ఇట్లా అనేక ఉన్నాయి. రైతులకి ఇంకేమి ఇస్తాడు? 3 లక్షల వరకు ₹1 వడ్డీ లేకుండా రైతులకు రుణాన్ని అందిస్తా అని చెప్పింది. నాకు తెలిసి ఆయన ఇచ్చిన 66 హామీలు 420 రకాల కోరికలు ఏవైతున్నాయో ఇవాళ ఇచ్చిన వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు, చివరికి పత్రికలకు మరి వాళ్ళని అప్పుడప్పుడు సంవత్సరాలు తెలియదు. కానీ ఒక గన్ని హామీలు ఇచ్చారు. వాళ్ళు పోతాడు రైతు డిక్లరేషన్ అంటాడు, ఇంకొకరికి పోయిన మహిళా డిక్లరేషన్ అంటాడు, ఒకరికి పోయిన విద్యార్థుల డిక్లరేషన్ అంటాడు. అన్ని డిక్లరేషన్లు ఇచ్చినావు. ఇవాళ చూసిన గ్యాస్ సిలిండర్ ₹500 నేను మాట ఇచ్చినా అమలు చేస్తా అని చెప్పినట. దాని మీద ముందు మీరే డబ్బులు కట్టాలి, తర్వాత మీకు అకౌంట్లో పడతాయని చెప్పి చెప్తాను. నేను అంటా ఉన్నా, మాకెందుకు అమలు పెడతాం? గ్యాస్ ఏజెన్సీలు ఏవైతున్నాయో వాళ్ళకే నేరుగా మీరు డబ్బులు ఇవ్వాలి. కానీ మేము మొత్తం డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు వాపసు ఇస్తున్నది ఇది అంత ఆమోదయోగ్యం కాదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో కింద పెట్టి మీద పెట్టి గోల్మాల్ చేస్తా అంటే ప్రజలు గోల్మాల్ అయ్యే వాళ్ళు కాదు. రేపు గోల్మాల్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఇవాళ అమ్మ నరేంద్ర మోడీ గారు కోటేయాలని చెప్పి అంటున్నారు. అవును, మీ ఊళ్ళల్లో ఒకప్పుడు మీ కొడుకులు ఆర్మీ సెలెక్ట్ అయితే వద్దు బిడ్డ అంటారు. మీరు ఎందుకు? బార్డర్లో ఎప్పుడు తూటాలు తగులుతాయో, ఎప్పుడు చచ్చిపోతాడో, ఎప్పుడు నా బిడ్డని శవం వస్తుందో అని చెప్పి బాధపడ్డాడు. మిలిటరీలో చేయండి అంటే ఏడిసేది మంచి చచ్చిపోయాడు. కానీ ఇవాళ మిలిటరీ మొన్న ఒక డాక్టర్ శ్రీనగర్లో పనిచేసిన ఒక డాక్టర్ భిక్షపతి మన భారతీయ జనతా పార్టీలో చేరేది ఒక మాట చెప్పిందమ్మా. 10-15 సంవత్సరాలు డాక్టర్గా కశ్మీర్ హాస్పిటల్ పనిచేసిన ప్రతి నిత్యం బుల్లెట్ కాళ్ళతో రక్తము మరుగులలో గిలగిల కొట్టుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కూడా దేశంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాడా? జర మా అక్కలందరూ గట్టిగా చెప్పాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాడా? అక్క అయ్యే ముచ్చటే రాని కాదు కదా. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చేది లేదు. వాళ్ళెంబడుండే నితీష్ కుమార్ మీ దోస్తాను నాకద్దని వెళ్ళిపోయారు. వాళ్ళెంబడుండే మమతా బెనర్జీ మీతోటి పొత్తు పెట్టుకుంటే ఆయన ఒక్క సీటు కూడా మాకు రాదని వెళ్ళిపోయారు. వాళ్ళెంబడుండే పంజాబ్ లో వాళ్ళెంబడుండే ఆప్ పార్టీ మీతోటి జత కడితే ఒక్కోటి కూడా మాకు వచ్చినట్టు లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. దేశంలో ఎవరన్నా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ తోటి జతగుడి? ఎవరు లేరు. ఎవరున్నారు అంటే దొంగసాటుగా మనకి ఫామ్ హౌస్ ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఒక్కడే ఉన్నాడు వెనకలకి వెళ్ళి పైసలు ఇచ్చేటందుకు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీతో కూడా దేశవ్యాప్తంగా జతగట్టేటందుకు ఎవరు లేరు. గతంలో వాళ్ళకు 40 లోక్సభ స్థానాలు ఉండే, అంటే ఇప్పటికి కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఆ 40 స్థానాలు కూడా రావు. దేశమంతా కూడా ఒక్కటే ఆలోచిస్తుంది.
దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, అధికారంలోకి రావాలి, దేశమంతా కూడా నేను భారతీయుణ్ణి అని గల్లెగరేసుకొని చెప్పుకోవాలి అని ఆలోచిస్తోంది. మోడీ గారిని ప్రధాని చేయాలని ఆలోచిస్తుంది తప్ప ఈ పప్పులను ఉప్పులను సప్పులను ప్రధానమంత్రిని చేయాలని ఆలోచిస్తలేదు దేశం. ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన పెద్దన్న గుంపు వేసినట్టు